వీళ్ళు వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పి ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఆ క్యాలెండర్లో ఏ పోస్టులు ఏ డేట్లు అని చెప్పి ప్రకటించారండి. ప్రకటించడంతో పాటు ఏ రోజు ఏ వచ్చినా ఆ క్యాలెండర్కి మొత్తానికి సెలవులు ఇచ్చారో ఏం పాడో కానీ ఆ క్యాలెండర్ ఎడిపోయిందో తెలియదు, వీళ్ళ హామీలు ఎడిపోయినో తెలియదు, ఏమి లేవండి. చివరికి వచ్చేసరికి వ్యవహరించే తీరు ఎలా ఉందంటే నాకు ఒక కథ గుర్తు వస్తుంది. తేలు కప్ప కథ ఒకటి ఉంటదండి. ఒక వరద వచ్చి మొత్తం మునిగిపోతుంటే ఆ తేలు కప్ప ఒక ఒప్పందం జరిగింది. నన్ను నువ్వు అవతలొడ్డుకు చేరిస్తే నేను నీకు ఏదో చేస్తా అని చెప్పి, సరే వరద ముమ్మరం వేసి కప్ప తేలు ఎక్కించుకుని అవతలొడ్డుకి పోతా ఉంటే మధ్యలోకి పోయిన తర్వాత తేలు కప్పను కాటేసిన తర్వాత కప్ప అడుగుతుంది, మీరు ఎందుకు కాటేశారు, నేను అవతల చేరుస్తా కదా అని చెప్పి. అప్పుడు అంటది, నా నైజం ఇది, కాటేయటమే నా ధర్మం, నా నైజం, కాబట్టి నేను కాటేయకుండా ఉండలేనని చెప్పింది. ఆ విధంగా ఆడ కప్ప చనిపోతుంది, తేలు చనిపోతుంది. అదే విధంగా ఈ కప్ప స్థానంలో ఉన్నోళ్ళు మా నిరుద్యోగులు, ఆ తేలు ఎవరైతే ఉన్నారో అది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని ఎంత మంచి కోరి మీరు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, మీరు ఓటేయండి, మీ అమ్మానాన్నతో ఓటేయించండి అని చెప్పి ఎలక్షన్ల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని వేడుకోవటం ద్వారా మా చుట్టూ కుక్కలాగా ఏదైతే మా స్టడీ హాల్స్ ఉన్నాయో చుట్టూ తిరిగి ఓటేపించుకొని కుక్కల్లాగా విశ్వాసం చూపిస్తారు. ఈ గుంట నక్కల్లాగా మారి మా మీద ప్రతాపం గాని పోలీస్ చర్యలు గాని చూపిస్తున్నారు. ధర్నా చేద్దామని గాని అడుగుదామని గాని నోటిఫికేషన్ లేవి అని చెప్పి క్వశ్చన్ చేద్దామని రోడ్డు మీదకి వస్తే నిత్యం అరెస్టులతోటి మమ్మల్ని నిత్యం పోలీస్ స్టేషన్ లో ఉంచే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది పోలీస్ రాజ్యమా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం కావట్లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యం అరెస్టులు, ఈ దారుణాలు తప్ప మరి ఏమీ లేవు. వీళ్ళు ఏమైనా చేసిన పురోగతి ఏమన్నా ఉందంటే వీళ్ళు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేరుతుంది. మేము అన్ని హామీలు నెరవేర్చాం అని చెప్పి కమ్మోలు పెడతారు ఈ చేతగాని ముఖ్యమంత్రి. ఈ చేతైన ముఖ్యమంత్రికి ఏమైనా చేతనైతే అర్జెంట్ గా 2 లక్షల ఉద్యోగాలు కాదు 1,00,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేసి 1,00,000 ఉద్యోగాలను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారేమో అడగాలి. మాటకు ముందు వస్తే 70,000 ఉద్యోగాలు పూర్తి చేశాం, తర్వాత 70,000 ఉద్యోగాలు పూర్తి చేశాం ఒకలాగా ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఇలాంటి చేతగాని మాటలు, చేతగాని విధానాలతోటి వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ వీళ్ళు గనక 7,000 ఉద్యోగాలు ఇస్తే ఈ 7,000లోని 46 జీవో అనేది ఒకటి రద్దు చేస్తా అని చెప్పలేదు, చేయట్లేదు అని చెప్పలేదు. 46 జీవో అంటే ఏంటంటే సార్, హైదరాబాద్ లో ఉన్న 3 కమిషనరేట్లు ఏవైతే ఉన్నాయో, సైబరాబాదు, తర్వాత ఈ హైదరాబాదు, మూడోది వచ్చేసి రాచకొండ, ఈ కమిషనరేట్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 కమిషనరేట్లకి 53% రిజర్వేషన్ ఉంటుంది. ప్రతి 100 జాబుల్లో 53 జాబులు ఈ 3 కమిషనరేట్లకు పోతే మిగిలిన జిల్లాలన్నిటికీ కలిపి 47% జాబులు వస్తాయి. సో ఈ ఎట్టుకొట్టినా సరే జిల్లాకు వచ్చేసరికి 7,000 వస్తే ఆ 10 జిల్లాకు 10 ఉద్యోగాలు 12 ఉద్యోగాలు వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ కి ఒకటి వస్తుంది. ఏదో ఊరికి ఒక కోడిని ఇస్తే ఇంటికి ఒక ఏకి వచ్చినట్టు ఇక కులానికి ఒక జాబ్ వస్తుంది. ఆటోమేటిక్ గా మెరిట్ లో ఉన్న వాళ్ళకి, ఈ జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అసలు జాబులు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కాస్ట్ పరంగా కూడా జాబులు రాని పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా యువతలోని అసంతృప్తితో పాటు ఈ రిజర్వేషన్ల మీద వైషమ్యాలు పెరగడం, వాళ్ళకు వచ్చింది రిజర్వేషన్ వల్ల వచ్చింది అనుకోవడం, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. ఏదైతే మీరు 19,000 ఉన్నాయో గత ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే ఎప్పుడు 12,000 నుంచి తక్కువ నోటిఫికేషన్ ఎప్పుడే లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు జరిగిన ఇప్పటికి 3 సార్లు నోటిఫికేషన్ వస్తే 3 సార్లు కూడా ఖచ్చితంగా 12,000 ఒకసారి, 18,000 ఒకసారి, 16,000తో ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాయి. కానీ ఎప్పుడు 10,000కు లోపు ఎప్పుడు నోటిఫికేషన్ రాలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే చేసే నిరంకుశతత్వ పరిపాలన ఉందో, ఈ చేతగాని పరిపాలన, సుంట పరిపాలన ఉందో, దీనివల్ల ఖచ్చితంగా యువతలోని కానీ క్యాస్ట్ పరంగా కానీ ఖచ్చితంగా యువతలో వైషమ్యాలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ద్వేషించుకునే పరిస్థితి కూడా ఉంది. ఈ ద్వేషించుకునే విధానంలో నేను రాజకీయాలు, ఈ శవ రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు తప్ప ఇతనికంటూ దీంట్లో నిరుద్యోగాన్ని నిర్మూలిద్దామని కానీ, నిరుద్యోగులకు అండగా నిలబడదామని కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రజలకైనా సరే న్యాయం చేద్దామని కానీ ఏమి లేదు. ఈయన పింఛన్లు ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు ఏ పథకమైనా సరే అమలైన పరిస్థితి లేదు. ఏ పథకం కరెక్ట్ గా అమలు కాలేదు. ఈయనిచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో, జాబ్ క్యాలెండర్, అప్పుడు ఈయనిచ్చిన యూత్ డిక్లరేషన్లు ఏమైతే ఉందో, ఆ ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు అన్నిటిని భర్తీ చేస్తా అని చెప్పిండు. వార్షిక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పిండు. ఏదైతే టీజీపీఎస్సీ సంస్కరణలు యూపీఎస్సీ తరహాలో చేస్తా అని చెప్పిండు. నిరుద్యోగ 4,000 ఇస్తా అని చెప్పిండు. అప్లికేషన్ ఫీజు 0 చేస్తా అని చెప్పిండు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి ఉద్యోగాలు ఇస్తానడు. ఉపాధి లక్ష్యంగా నేను
ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా 75% తెలంగాణ వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పిండు. ఇందులోని ఏమైనా నెరవేరిందా? వీళ్ళు ఇచ్చిన హామీ యూత్ డిక్లరేషన్ లోని ఏ ఒక్కటైనా యువతకు సంబంధించి నెరవేరిందా? అంతేకాకుండా ఎక్కడైనా సరే ఏదైనా సరే కరెక్ట్ గా వీళ్ళు ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీలు అమలు అయ్యాయా? వీళ్ళు మాటకు ముందు వస్తే మేము ఆడోళ్ళని బస్సులు ఎక్కిచ్చాం, ఫ్రీగా బస్సులు తిప్పుతాం అని చెప్పడం తప్ప ఈ బస్సులు ఎక్కిన ఆడోళ్ళు బస్సులు ఎక్కుదా ఉంటే భయం వేస్తుందండి. ఈ రోజు కూర్చొని ఆడోళ్ళు బస్సు ఎక్కితే కోడి పుంజుల్లా కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. కోడి పందాలు నయం వీటికంటే, వీళ్ళకంటే కోడి పందాలు నయం. అట్లా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఫ్రీ బస్సులు పెట్టారే గానీ బస్సులు స్ట్రెంత్ పెంచారా? తిరగడానికి ఏమీ లేవు. ఏదైనా సరే వీళ్ళు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి అమలు కాలేదు. ఏ ఒక్కటి వీళ్ళు ఎక్కించే బస్సు ఎక్కియడం తప్ప ఏమి అమలు కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వందల గడ్డకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ 2 సంవత్సరాలు ఏళ్తా అనుకుంటుంటే 2 సంవత్సరాల్లోనే నేను తరిమి కొట్టే వ్యవశిషం వస్తుంది. తెలంగాణ అనేది పోరాటాలు చేసి పోరాటాల పురిటిగడ్డ. ఖచ్చితంగా ఇది పోరాటాలు చేస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని రాజకీయ సమాధి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందల గడ్డకు పంపించేదాకా నిరుద్యోగులు అహర్నిశలు కృషి చేస్తారు. నాతో పాటు నిరుద్యోగులు కూడా నేను ప్రకటించేది ఒకటే, ఇక మనకి టైం లేదు. పోరాడకపోతే ఇక ఏమీ రాదు. దయచేసి నిరుద్యోగులంతా రోడ్లు ఎక్కండి, ఉద్యమాలు చేయండి.